హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హ్యాపీ వ్లాగ్స్. ఈరోజు మా సుల్తాన్కి అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. వాడికి ఈరోజు సర్జరీ ఉందండి. వీడికైతే న్యూట్రల్ సర్జరీ చేస్తున్నాను. ఇది చేస్తేనే వారు రికవరీ అవుతారని చెప్పారండి డాక్టర్స్. అందుకోసమని వీడికైతే నేను సర్జరీ చేస్తున్నాను. హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. డాక్టర్స్ అయితే తీసుకురమ్మన్నారు. దీనిలో సిరింజెస్ ఉన్నాయండి, గ్లౌజెస్ ఉన్నాయి. తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం. సుల్తాన్కి అయితే ఇప్పుడే ఇంజెక్షన్స్ చేశారండి. ఇంజెక్షన్ చేసిన తర్వాత వామిటింగ్స్ అవుతాయంట వాళ్ళకి. నేనైతే బయటికి తీసుకొచ్చాను, కొంచెం రిలాక్స్ అవుతాడని ఫ్రెష్ ఎయిర్లో. ఈ సర్జరీ చేయించడానికి ఫస్ట్ అయితే బ్లడ్ టెస్ట్ చేస్తారండి. రిపోర్ట్స్ నార్మల్గా వస్తేనే సర్జరీ చేస్తారు. సుల్తాన్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదండి, ఈ సర్జరీ చేస్తేనే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నారు. అందుకే ఇది చేయిస్తున్నాను. మనకి సర్జరీకి 1 డే ముందే ఇన్ఫార్మ్ చేస్తారండి. ఒక 10-12 అవర్స్ అయితే ఎంటీ స్టమక్ పెట్టాలి. వాడికి అసలు వాటర్ కూడా ఇవ్వకూడదంట. అందుకే వామిటింగ్ ఏం చేసుకోలేదు, నార్మల్గా తిరుగుతున్నాడు. సర్జరీకి ముందైతే ఒక పేపర్ ఇచ్చారండి సైన్ చేయమని. ఆ పేపర్ మీద సైన్ చేయడానికి ఎంత టెన్షన్ వచ్చేసిందో, ఏడుపు వచ్చేసింది. మనకి బయట కూడా చేస్తారు అలా ఆ టైంలో సైన్ పెట్టే వాళ్ళకి తెలిసిద్ది ఆ పెయిన్. అస్సలు పెట్టలేమండి, చాలా టెన్షన్ వచ్చేసిద్ది. ఒక 1/2 అవర్ అయితే తిప్పానండి. అసలు వామిటింగ్స్ ఏం చేసుకోలేదు. లోపలికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. చాలా డల్గా అయిపోయాడు. ఇప్పుడైతే వాడికి హెయిర్ రిమూవ్ చేస్తున్నారండి, హ్యాండ్స్ మీద అండ్ ప్రైవేట్స్ పార్ట్ మీద. సిలిన్ పెట్టడానికండి సర్జరీలో. అండ్ ఇది అయిపోయిన తర్వాత వాడికైతే ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, మత్తుది పడుకోవడానికి. చూడండి ఎంత డల్గా అయిపోయాడు అసలు. ఇప్పుడు ఫుల్గా పడుకున్నాడు, ఫుల్ మత్తు వచ్చేసింది. సర్జరీకి అయితే తీసుకెళ్తున్నానని కానీ ఎంత భయం వేస్తుందో లోపల, ఎలా అయ్యిద్దో ఏంటో అని. ఆపరేషన్ థియేటర్లో అయితే తీసుకెళ్ళాను. సిలిన్స్ పెట్టారు. 1 అవర్ టైం పట్టిద్ది, వెయిట్ చేయమన్నారు. బయటే వెయిట్ చేసాం. ఆపరేషన్ అయితే చేశారండి. వీడు చూడండి, నాలుక బయట పెడితే ఇంకా టెన్షన్ వచ్చేసింది, ఏంటి ఇలా పడిపోయాడని. మత్తు దిగడానికి టైం పట్టిద్దన్నారు. ఒక 1/2 అవర్ అక్కడే కూర్చున్నాం హాస్పిటల్లోనే. ఇంటికి అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు మొత్తం అలాగే డల్గా ఉండిద్ది, జాగ్రత్తగా చూసుకోవాలి, జంపింగ్స్ అయి చేయకూడదన్నారు. ప్రేయర్ చేయండి తొందరగా రికవరీ అవ్వాలని. మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.